మరి మాత భక్తులారా, మరొకసారి తల్లి జన్మదిన పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారు కదా? మరి మంచి గుడి ఉందని మురిసిపోతున్నారా లేకుండా ఉపయోగించుకుంటున్నారా? మురిసిపోతే చాలదు. మంచి గుడి ఉందని మురిసిపోతే చాలదు. ఆ గుడిని ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే కదా తర్వాత శుభ్రం చేసుకోవటం. ఉపయోగించుకున్న తర్వాత మరి శుభ్రం చేసుకోవాలి. ఓకేనా? మరి మరియ తల్లి గురించి వందల వేల ప్రసంగాలు చెప్పారు, విన్నాం. నిజం చెప్పాలంటే ఇంకా చెప్పటానికేం ఉండదు. మరియమ్మ గారి గురించి చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఇంకా మనకి ఏ కొత్త పాయింట్లు దొరకవు, ఏమీ దొరకవు. మనం ఇక పాత వాటినే మళ్ళా తిరిగి జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకొని ఆ మరియ తల్లికి తగిన బిడ్డలుగా మనము జీవించటానికి ప్రయత్నించటమే. మరియ తల్లి ఎప్పుడు పుట్టింది? సెప్టెంబర్ 8వ తారీఖు పుట్టింది. అది మనం ఏర్పరచుకున్నది. మరియ తల్లి ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. మనం అనుకున్నాం డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టినరోజు, దానికి తగ్గట్టుగా మరియమ్మ గారి పుట్టినరోజు 8వ తారీఖు, ఇలాగా మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ వాస్తవానికి మరియ తల్లి పుట్టింది ఎప్పుడో ఎక్కడో మనకు సరిగా తెలియదు. అయితే మరి ఈరోజు ఈ 2000 సంవత్సరాల తర్వాత 2000 సంవత్సరాలుగా ఆ తల్లిని కొనియాడుతూ ఉన్నాం, ఆ తల్లి పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఇది మనం గుర్తించాలి. మనందరం కూడా జన్మదినోత్సవాలు చేసుకుంటాం, పండుగలు చేసుకుంటున్నాం, మంచిదే. కానీ మరియ తల్లి ఆమె పుట్టినప్పుడు మొదట ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఆమె పుట్టినప్పుడు ఎలాగుందో పరిస్థితి ఎవరికి తెలియదు. ఆమె ఎవరో ఎవరికి తెలియదు. ఆమె ఎప్పుడు లోకానికి తెలిసింది అంటే ఆ తల్లిని దేవుడు తన దూత ద్వారా ఎన్నుకున్నప్పుడు, తెలియజేసినప్పుడు, దేవుడు తన ప్రణాళికను తెలియజేసినప్పుడు, ఆ తల్లి అంగీకరించినప్పుడు అప్పటి నుండి ఇక ఆమె ప్రభ వెలిగిపోయింది. ప్రభునందు ప్రియులారా, మనము ఒక విత్తనం భూమిలో ఉందనుకోండి, ఆ భూమిలో ఉన్న విత్తనం ఏమిటో మనకు తెలియదు. అది ఎలాగా మరి మొలకెత్తుతుందో, ఆ చెట్టు ఎప్పుడు పెద్దదవుతుందో, పెద్దదైన తర్వాత అప్పుడు అది ఎలాంటి పళ్ళు పండిస్తుందో, ఎలాంటి పూలు పోస్తుందో, ఎలాంటి కాయలు కాస్తుందో అప్పుడు మనం చెప్తాం, ఇదిగో ఈ చెట్టు మంచిది, ఈ చెట్టు మంచి పండ్లు ఇస్తుంది, ఈ చెట్టు చెడు పండ్లు ఇస్తుంది అని అప్పుడు మనం చెప్తాం. ఆ చెట్టు పంట లేక ఆ చెట్టు పువ్వు పూసే వరకు, కాయ కాసే వరకు దాని సంగతి మనకి తెలియదు. అంటే మనకి ఇప్పుడు తెలుసు అనుకోండి, కానీ మొట్టమొదట. అలాగే మరియ తల్లి యొక్క జన్మము కూడా ఆ తల్లి పుట్టినప్పుడు కానీ, ఆ తల్లి పెరుగుతూ ఉన్నప్పుడు కానీ, కొన్ని కథలు ఉన్నాయనుకోండి, అవి కొన్ని కథలే, అవి పక్కన పెడితే నిజమని నమ్మవచ్చు, కాదని నమ్మవచ్చు, అదేం పర్వాలేదు. కానీ ఆ తల్లి పెరిగి పెద్దదై పెళ్లి చేసుకొని జోజప్ప గారిని ఉన్న సమయంలో దేవుడు దూతను పంపి ఆమెను ఎన్నుకున్నారు. ఆమెను ఎన్నుకున్న తర్వాత ఆమె
జీవించిన జీవితమును బట్టి ఆమె జన్మానికి విలువ, గౌరవం వచ్చింది. ఆమె పుట్టినప్పుడు ఏ గౌరవం లేదు. ఎవరు ఆమెను ఖాతరు చేసి ఉండరు, ఆ బంధువులు తల్లిదండ్రులు తప్ప. కానీ ఎన్నిక చేయబడిన తర్వాత ఆమె జీవించిన జీవితాన్ని బట్టి ఆ తల్లి యొక్క జన్మకు గౌరవము, విలువ పెరిగింది. అంటే ఆ తల్లి ఎన్నిక చేసుకొనబడిన తర్వాత తల్లి జీవించిన జీవితాన్ని బట్టి ఆమె జన్మదినమే మన రక్షణ ఆరంభ దినంగా, అంటే ఒక విత్తనంలాగా, అంటే ఆ రోజు ఇక మన రక్షణకు గట్టి పునాది ఏర్పడింది అక్కడ, ఒక విత్తనం నాటబడింది అక్కడ. ఆ విధంగా ఆ తల్లి యొక్క విలువ ఈరోజు మనందరం కూడా అంగీకరిస్తున్నాం. ప్రపంచమంతా కూడా ఆ తల్లి జన్మను కూడా కొనియాడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, జన్మతో ఎవడు గొప్పవాడు కాదు, జన్మతో ఎవరు గొప్పవాళ్ళు కాదు. గొప్ప కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, గొప్ప ధనవంతులుగా పుట్టి ఉండవచ్చు, మంచి అందంగా చక్కగా పుట్టి ఉండవచ్చును. కానీ దానివలన మనకు విలువ రాదు, దానివలన మనకు గౌరవం కలగదు. ఎప్పుడు గౌరవం కలుగుతుంది అంటే మరియ తల్లి దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ దేవుని చిత్త ప్రకారము జీవించిందో, ఇక ఆమె ఎలాంటి జీవితం జీవించిందో మనం చాలా ప్రసంగాలు విన్నాం. ఆమె విశ్వాసం అయితేనేమి, ఆమె దేవునికి విధేయించడం అయితేనేమి, పరోపకార బుద్ధి అయితేనేమి, మరి వ్యాకులములైతేనేమి, ఇలాగా అన్నీ కూడా మనము వింటూ ఉన్నాం. అందుకే ఒక కవి మాట అంటాడు, మీకు వస్తే ఆ పాట ఒక శరణం పాడండి. పుట్టినరోజు పండుగే రాదు వదిలేయి. పుట్టినరోజు పండుగే అందరికీ, కానీ పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ. ఎందుకు పుట్టాం? పుట్టినప్పుడు మనకు తెలియదు. దేవుడు ఎక్కడ పుట్టిస్తే అక్కడ పుట్టాం. ఈ అమ్మ కడుపును పుట్టమంటే ఈ అమ్మ కడుపును పుట్టాం, ఆ ప్రాంతంలో పుట్టమంటే ఆ ప్రాంతంలో పుట్టాం. కేరళలోనో, ఆంధ్రాలోనో, ఒరిస్సాలోనో, అమెరికాలోనో ఎక్కడో పుట్టాం, మనకి తెలియదు. అప్పుడు మనకు ఎవరికీ తెలియదు ఎందుకు పుట్టామో. తర్వాత కూడా చానాలు మనకు తెలియదు. ఇది స్వభావం, ఇది న్యాచురల్. కానీ మనకు మరియ తల్లి వలె మనం కూడా దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు, మనకు కూడా దేవుడు ఒక పని అప్పచెప్పాడు అని మనం గుర్తించిన్నాడు. పువ్వు ఎందుకు తీగపై పుడుతుంది? ఒక పువ్వు ఈరోజు మరి మంచి మంచి బంతిపూలు బాగా గొప్పగా తెచ్చినట్టుకున్నారే, సౌగ్గా వచ్చినాయా? సరే, ఏదైనా మీరు ఫేమస్, బంతిపూలకి మీరు ఫేమస్. ఓకే, నేను అక్కడ చూడలేదు ఇన్ని పూలు. గుడ్. అయితే ఇప్పుడు ఆ పువ్వు ఎందుకు పుట్టింది? ఇప్పుడు ఏం చేశారు? ఎక్కడో పుట్టిన పువ్వును తీసుకొచ్చి మీరు ఏం చేశారు? మరియ తల్లి మీద చల్లేశారు, మరియ తల్లి పాదాల దగ్గర పెట్టారు. అందుకే కవి ఏమంటాడంటే, పువ్వు ఎందుకు పుడుతుందంటే జడలోనో, ఇక జడల్లో చాలా ఉన్నాయి, కనకాంబరాలు, జడలోనో గుడిలోనో ఉండటానికి. ఆ పువ్వుకి ఈ జడలో కానీ ఆ గుడిలో ఆ దేవుని దగ్గర, మరియ తల్లి పాదాల దగ్గర, దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు ఆ పువ్వుకి విలువ ఉంది. అలాగే ముత్యమేల కడలిలో పుడుతుంది. ముత్యాలట ఆ చెప్పలు సముద్రంలో పుడతాయట. అవి తీస్తాం ఎందుకు? ముచ్చటైన హారములో మెరవటానికి. అంటే వీటికి ఆ పువ్వు ఎంత అందమైన పువ్వు అయినా, ఎంత మంచి వాసన వచ్చే పువ్వు అయినా, ఆ ముత్యం ఎంత విలువైనదైనా, అది ఎంత గట్టిదైనా, దాని విలువ ఎప్పుడు? ఆ హారములో పొదిగినప్పుడు, ఆ పువ్వు జడలోనో గుడిలోనో చేరినప్పుడు ఆ పువ్వుకి, ఆ ముత్యానికి విలువ ఉంటుందని అంటాడు. ఇదే మరియ తల్లి విషయంలో కూడా జరిగింది. ఆ మరియ తల్లి
అనేటటువంటి ఒక ముత్యము, ఆ మరియ తల్లి అనేటటువంటి ఒక సౌరభము, ఒక మంచి పుష్పము పరిపక్వమై దేవుని దగ్గరికి చేరి దేవునికి విధేయించి దేవుని చిత్త ప్రకారం జీవించి మానవ రక్షణ కోసం ఎన్నో త్యాగాలు పడి ఎన్నో హింసలు అనుభవించి ఎన్నో కలతలు అనుభవించి ఎన్నో వ్యాకులాలు భరించి ఆ తల్లి ఇదిగో మానవ జాతి కోసము దేవుని కోసము ఆమె నిలబడింది కాబట్టి, ఆమె దేవునికి అంకితమైంది కాబట్టి, మానవజాతి కోసం తను తాను త్యాగం చేసుకున్నది కాబట్టి ఈరోజు ఆ తల్లి యొక్క ఆ జన్మదినం ఎప్పుడో మనకు తెలియపోయినా ఏదో ఒక రోజు పెట్టుకొని ఈరోజు ఆమెను మనం కొనియాడుతున్నాం, ఘనపరుస్తున్నాం. ఈరోజు ప్రపంచమంతటా కూడా ఆ తల్లికి గొప్ప గౌరవం కలుగుతోంది, గొప్ప విలువ కలుగుతోంది. ఎందుకు? ఆమె పుట్టినందుకు కాదు, ఆమె పెరిగినందుకు కాదు, ఆమె జోజప్ప గారిని పెళ్లి చేసుకున్నందుకు కాదు. మరలా చెప్తున్నాను, ఎన్నిక చేయబడిన తర్వాత, ఈ ఎన్నిక కూడా మరే తల్లి గొప్పతనం కాదు, అది ఉచితానుగ్రహము, దేవుని యొక్క ఉచితానుగ్రహము. ఆమె అర్హతను బట్టి ఆ అనుగ్రహం ఆమెకు ఇవ్వబడలేదు. దేవుని తల్లిగా ఉండటానికి ఆమె అనుగ్రహం కాదు, అది దేవదేవుని యొక్క ఉచిత అనుగ్రహము. కానీ తల్లి గొప్పతనం ఎక్కడా? తాను పొందినటువంటి ఆ అనుగ్రహాన్ని, ఆ ఎన్నికను ఆమె ఇదిగో ఆమె సద్వినియోగం చేసుకుంది, దాని ప్రకారం జీవించింది. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం కూడా చాలామంది ఎంతోమంది పుట్టేవాళ్ళు పుడుతున్నారు, గిట్టేవాళ్ళు గిడుతున్నారు, చరిత్రలో కలిసిపోతున్నాం, కాలంలో కలిసిపోతున్నాం, భూమిలో కలిసిపోతున్నాం. మరి మన వల్ల ఏమైనా ఉందా? మన జన్మకి ఏమైనా సార్థకం ఉందా? మన జననాన్ని ఎవరైనా తలంచుకునేవారు ఉన్నారా? ఏమాత్రమైనా మన గురించి మన జననము వీడు జన్మ ధన్యమైంది, వీడి జన్మ తరించింది, ఈమె జన్మ తరించింది అని ఎవరైనా అనగలిగితే, కొంతమంది అయినా అనగలిగితే, మన పరిధిలోనైనా అనగలిగితే మనము కూడా మరియ తల్లిలాగే ధన్యులం. మరియ తల్లిలాగా మనం ఎక్కువ లేకపోవచ్చు, కానీ కనీసం మన పరిధిలో మన జన్మని మనం సార్థకం చేసుకుంటే తప్పకుండా మనం కూడా ధన్యులుగా ఉండగలం. ప్రభునందు ప్రియులారా, మరి మనకేం జరుగుతుంది? ఇంకా తల్లి గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. తల్లి జీవితం అంతా మీ అందరికీ తెలుసు. తల్లి ఎలాంటి విశ్వాసం కలిగి ఉందో, నమ్మకం కలిగి ఉందో, ప్రేమ కలిగి ఉందో, అంతటి త్యాగమూర్తితో, ఇవన్నీ మీరు ఎన్నోసార్లు విని ఉన్నారు కాబట్టి ఇక నేను దాని గురించి చెప్పను. కానీ ఆ తల్లి జీవించిన జీవితమును బట్టి ఆమె జన్మకు ఒక గౌరవం కలిగింది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకసారి ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము చదువుతారా? నేనే చదువుతాను, లేకపోతే 4వ వచనం. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. అర్థమవుతుందా? దేవుడు మరియ తల్లిని ఎన్నుకున్నారు. దేనికోసం? తన కుమారునికి ఈ లోకానికి జన్మనిచ్చి ఆయన ద్వారా లోకానికి రక్షణ ఇవ్వటానికి దేవుడు తల్లిని ఎన్నుకున్నారు. అఫ్కోర్స్ ఆమె పుట్టినప్పుడు ఎవరికి తెలియదు ఎన్నుకున్నారని, తర్వాతనే తెలిసింది. అలాగే మనల్ని కూడా దేవుడు ఎన్నుకున్నారు. పౌలు గారు చక్కగా చెప్తున్నారు, ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. చూడండి, ఆ తల్లి ఎన్నుకోబడింది. దేనికోసం? పెద్ద కార్యం కోసం, గొప్ప కార్యం కోసం, గొప్ప పని కోసం ఆమె ఎన్నిక చేయబడింది. మరి మనము
మనం కూడా మన పరిధిలో మనం కూడా గొప్ప కార్యాలు, అంటే గొప్ప గొప్ప కార్యాలు కాదు. మన మదర్ తెరెసా గారి గురించి చెప్పినప్పుడు ఒక మాట విన్నాను. ఏమిటంటే మనం అందరము గొప్ప కార్యాలు చేయలేం, కానీ చిన్న కార్యాలను గొప్ప మనసుతో చేయొచ్చట. చిన్న కార్యములను చెప్పండి, చిన్న కార్యాలైనా సరే గొప్ప మనసుతో చేయొచ్చట. అది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనము చిన్నవారమైనా సరే మనం ఎన్నిక చేయబడ్డాం. దేనికోసం ఎన్నిక చేయబడ్డాం? ఇక్కడ 2 విషయాలు. ఒకటి, తన వారిగా ఉండటానికి. ఎవరి వారిగా? దేవుని వారిగా. మనము దేవుని వారిగా ఉండటానికి ఎన్నుకోబడ్డాము. ఆ విధంగా జీవించాలి. రెండవది ఏమన్నారు? దేవుని ఎదుట పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు. ఆయనకు చెందిన వారమై ఉన్నప్పుడు, ఆయనకు చెందటం అంటే ఏంటో తెలుసా? 2 పేతురు 1 పేతురు 2 అధ్యాయం 9వ వచనంలో ఆయన, మీరు ఎన్నుకొనబడిన జనము, ఫాదర్లు కాదు, మీరు చెప్పాలా, ఎన్నుకొనబడిన జనము, రాజరికపు గురుకులము, పవిత్ర జనము, దేవుని యాజకులము, మనల్ని చీకటి నుంచి ఎన్నుకొని ఆయన అద్భుత కార్యములు ప్రకటించుటకు ఏర్పడబడిన వారము. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఏంటది? మనం ఎవరము? రాజరికపు గురుకులము. చెప్పండి అందరూ. దేవుని ప్రజలము, యాజకులము. యాజకులంటే యాచకులు కాదు, యాజకులు. అంటే దేవునికి మానవులకి ఇతరులకి మధ్యవర్తిగా ఉండటానికి. గురువులు ఉంటారు, మీరు కూడా మీ పరిధిలో. ఓకే, ఇలాంటి మనం తన వారిగా ఉండటానికి, దేవుని ప్రజలుగా ఉండటానికి ఒక ఉన్నత స్థాయికి మనల్ని ఎన్నుకున్నారు. రాజరికపు గురుకులము. వాళ్ళు ఏంటండి, మరి ఆ మాటలు చెప్పకూడదు ఇక్కడ. వాళ్ళు ఒక రకం, మనం ఒక రకం అనుకుంటున్నాం. మనం కించపరుచుకోవాల్సిన పని లేదు. మనందరం కూడా, నీవు ఏ జాతి వాడివైనా, ఏ కులం వాడివైనా, ఏ ప్రాంతం వాడివైనా, ఎవరివైనా, దేవుడు తన రాజరికపు గురుకులంగా, రాజు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ఎన్నుకోబడ్డాము. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనము ఆ స్థాయికి మనము తగినట్లుగా జీవించాలి అందరూ. చాలాసార్లు మనం ఏంటంటే చిన్న వాటికి కక్కుర్తి పడిపోయి, కులానికి కక్కుర్తి పడిపోయి, ప్రాంతానికి కక్కుర్తి పడిపోయి, డబ్బు కక్కుర్తి పడిపోయి, మరి అది పదవులకు కక్కుర్తి పడిపోయి మన స్థాయిని దిగజార్చుకుంటుంటాం ఒక్కోసారి. మనం ప్రభునందు ప్రియులారా, మనం రాజరికపు గురుకులము, తన వారిగా ఉండటానికి ఎన్నుకోబడి ఉన్నారు. ఇంకొక వాక్యం తీసుకుందాం. 1 పేతురు 1 అధ్యాయం 3వ వచనం. తన మహిమలోను మంచితనములోను పాలు పంచుకొనుటకు ఆయన మనల్ని పిలిచెను, మనల్ని ఎన్నుకొనెను. దేనికోసం అండి? మరలా ఇక్కడ కూడా ఆయన మహిమలో పాలు పంచుకోవటానికి. అదే రాజరికపు గురుకులం. మనకు ఒక స్థాయిని ఇచ్చాడు, మనకు ఒక గౌరవాన్ని ఇచ్చాడు, మనకు ఒక విలువనిచ్చాడు. ఈ లోకము ఎవడు ఇవ్వని విలువని, ఈ లోకము ఎవడు చూపని గౌరవాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు, తాను ఎన్నుకున్న వారికి ఇచ్చాడు. ఇది మర్చిపోవద్దు మనం. తన మహిమలో, ఈ లోకములో మహిమ. ఏమిటా మహిమ? మనకొక గౌరవము, దేవుని బిడ్డలము, దేవునికి చెందిన వారము, దేవుని రాజరికపు గురుకులము అనే గౌరవము, హోదా, పదవి మనకు లభించాయి. తన మహిమలో పాలు. 2వ మహిమ అక్కడ దొరుకుతుంది, మనం చనిపోయిన తర్వాత దొరుకుతుంది. కానీ ఇక్కడే ఆ మహిమ. ఇంకొక మాట చూడండి, తన మంచితనములోనూ పాలు పంచుకొనుటకు. ఏమిటి?
దేవుని మంచితనంలో. మరియ తల్లి చేసింది ఇదే. మరియ తల్లి ఆ మహిమను గ్రహించింది, దేవుడు తనకిచ్చిన గౌరవాన్ని గ్రహించింది, దేవుడు తనకిచ్చిన హోదాను గ్రహించింది, ఆమెకి ఇచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని గ్రహించి దానికి తగ్గట్టుగా తల్లి జీవించింది. ఎక్కడ ఒక పొల్లు మాట, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవమానం వచ్చినా, తన కళ్ళ ముందే తన కుమారుని చంపుతూ ఉన్నా ఎక్కడ కూడా ఒక కాని మాట లేదు. తన హోదాకి దిగజారలేదు. ఆమె హోందాగా మానవ రక్షణ కొరకు తన కుమారుని శిలువ మీద మరణించడానికి ఆ తల్లి అంగీకరించింది. అలాగే దేవుని మంచితనంలో పాలు పంచుకుంది. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో 2 రకాల మంచి వాళ్ళు ఉంటారు. ఎవరు? 2 రకాల మంచి వాళ్ళు ఉంటారు. ఒక రకం ఏంటంటే చేతగాని మంచితనం. చేతగాని మంచితనం. ఇప్పుడు ఎవడన్నా కొట్టాడు అనుకోండి, తిరిగి కొట్టడానికి మన శక్తి లేదు, ధైర్యం లేదు, బలం లేదు, మనం ఏం చేయలేం. వాడి పాపాన వాడు పోతాడులే, వాడి పాపాన వాడు పోతాడులే. ఇది మంచితనమే. మళ్ళీ తిరిగి అపకారం చేయకుండా ఉండటం మంచితనమే. కానీ అపకారం ఎందుకు చేయలేదు? చేతగాక చేయలేదు. రెండో మంచితనం ఏంటంటే మనము తిరిగి కొట్టగలిగిన, తిరిగి తిట్టగలిగిన, తిరిగి ఏదో ఒక అపకారము చేయగలిగిన శక్తి, ధైర్యము, బలము ఉండి కూడా చేయకుండా ఉండటము, అది దేవుని మంచితనం. అది మరియ తల్లి మంచితనం. ఇదిగో ఆ మంచితనం మనకు కూడా రావాలి. ప్రభునందు ప్రియులారా, అందుకే తర్వాత ఆయన అంటాడు, మీ పిలుపును ఎన్నికను, 10వ వచనం, మీ పిలుపును ఎన్నికను నిశ్చయము చేసుకొనుటకు సత్క్రియలు చేయించు మరింతగా ప్రయత్నింపుడు. అట్లు చేసినచో మీరు ఎన్నటికీ భ్రష్టులు కాకుండా ఉండగలరు. పతనం కాకుండా ఉండగలం, నాశనం కాకుండా ఉండగలం. ఎప్పుడు మన ఎన్నిక ఏమిటో మనం గుర్తించి ఆ ఎన్నిక ప్రకారము ఆ ఎన్నికను నిశ్చయం చేసుకుంటకు, ఆ ఎన్నికను ఖచ్చితం చేసుకోవటానికి ఎంతోమంది ఎన్నిక చేయబడ్డారు. ఎంతోమంది గురువులు ఎన్నిక చేయబడ్డారు, ఎంతోమంది కన్యాస్త్రీలు ఎన్నిక చేయబడ్డారు, ఎంతోమంది మనుషులు క్రైస్తవులుగా ఎన్నిక చేయబడ్డారు. భ్రష్టులైన వారు, పడిపోయిన వారు, వినాశనమైన వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే ఈ పేతురే పడిపోతున్నాడు. అందుకే ఆయన అనుభవం నుంచి చెప్పాడు ఆ మాట. మీరు భ్రష్టులుగా ఉండటానికి, మీ ఎన్నికను నిశ్చయం చేసుకోవటానికి, మీ ఎన్నికను గట్టిపరుచుకోవటానికి, మీరు దేవుని ప్రజలుగా ఖచ్చితంగా బాగా ఉండటానికి ఏం చేయాలట? అదిగో సత్క్రియలు చేయుటకు ప్రయత్నింపుడు. అప్పుడు మీరు భ్రష్టులు కాకుండా ఉంటారంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఈరోజు మరియ తల్లి జననాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నప్పుడు, మరియ తల్లి పుట్టినప్పుడు గొప్పదిగా కనపడలేదు. ఆమె పుట్టినప్పుడు ఎవరు ఏ గౌరవం ఇవ్వలేదు, ఏ విలువ ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే తల్లి ఎన్నిక చేయబడిన తర్వాత, ఎన్నికకు తగినట్లుగా జీవించినప్పుడు, దేవునికి అనుకూలంగా జీవించినప్పుడు, అదిగో ఆ దేవుడిచ్చిన మహిమను నిలబెట్టుకున్నప్పుడు, దేవుడిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకున్నప్పుడు, ఆయన మంచితనంలో పాలు పంచుకొని పవిత్రముగా, నిర్దోషిగా జీవించినందువలన ఈరోజు కోటాను కోట్ల మంది ఆ తల్లిని గౌరవిస్తున్నాం, ఆ తల్లిని కొనియాడుతూ ఉన్నాం, ఆ తల్లి దరి చేరుతూ ఉన్నాము, ఆ తల్లి సహాయం కోరుకుంటూ ఉన్నాము. ఇది మనం గుర్తించుకొని ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా మన పరిధిలో మనం కూడా ఆ విధంగా గౌరవంగా, విలువైన వారంగా, మంచివారంగా, సత్క్రియలు చేసేవారిగా, దేవుని ఎదుట నిర్దోషులుగా, పవిత్రులుగా జీవించడానికి తగినంతగా ప్రయత్నం చేద్దాం. ఆ పైన దేవుడు ఉన్నాడు, ఆ మరియ తల్లి ఉంది మనకు తోడుగా, మన సంఘం ఉంది మనకు తోడుగా. కాబట్టి మనం ధైర్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎప్పటి వరకు పూనుకోకపోతే ఇక నుంచైనా పూనుకోవచ్చు. ఇక నుంచైనా తల్లి వలె, మరి ఆ తల్లి బిడ్డలుగా ఆ తల్లి వలె మనం కూడా చేయటానికి మనం ప్రయత్నించాలి.
అందుకు మరొకసారి ఆ దేవదేవుడు మరే తల్లి మనకు తోడుగా ఉందురుగాక. ఆమెన్.